రాజమౌళితో సినిమా చేస్తే ఒక బాధ, చేయకపోతే మరో బాధ. చేస్తే కెరీర్ మలుపు తిరిగిపోతోంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత శాపం వెంటాడుతుంది. ఏళ్లుగా ఈ శాపాన్ని చూస్తూ వస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు తప్పించుకోగలరా? స్టూడెంట్ నంబర్ 1 మూవీతో రాజమౌళి దర్శకుడిగా మారాడు. ఎన్టీఆర్ ను హీరోగా నిలబెట్టాడు. సీన్ కట్ చేస్తే స్టూడెంట్ నంబర్ 1 తర్వాత సుబ్బు రిలీజ్ అయింది. యావరేజ్ గా నిలిచింది. మళ్లీ ఆదితో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఎన్టీఆర్. 2003లో ఇండస్ట్రీని షేక్ చేసిన సింహాద్రి రిలీజ్ అయింది. తర్వాత ఎన్టీఆర్ కు ఆంధ్రావాలా అనే డిజాస్టర్ పలకరించింది. రాఖీ లాంటి అద్భుతమైన చిత్రం తరువాత ఎన్టీఆర్ మరోసారి రాజమౌళితో చేతులు కలిపి యమదొంగలో నటించాడు. ఆ వెంటనే కాంత్రి లాంటి చిత్రంలో నటించి షాక్ తిన్నాడు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన RRR కు ముందు కూడా ఎన్టీఆర్ కెరీర్ పీక్స్ లో ఉంది. ఒక జనతా గ్యారేజ్, ఒక జై లవకుశ, ఒక అరవింద సమేత, ఇంతలో RRR. మరి ఇప్పుడు ఇదే సక్సెస్ స్టోరీ కంటిన్యూ అవుతుందా, లేక రాజమౌళి శాపం వెంటాడుతుందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో నటించిన చిత్రం ఆచార్య. కానీ RRR తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం కావడంతో, రాజమౌళితో సినిమా తరువాత రిలీజ్ అయిన చిత్రం కావడంతో సెంటిమెంట్ రిపీట్ అయింది. ఆచార్య చిరు, రామ్ చరణ్ కెరీర్ లోనే కాదు, తెలుగు సినిమా హిస్టరీలోనే అతిపెద్ద డిజాస్టర్స్ లో ఒక చిత్రంగా నిలిచింది. ఇప్పుడు సేమ్ డైరెక్టర్ మరో RRR హీరో తారక్ తో మూవీ చేస్తున్నాడు. అదే దేవర. కానీ దేవరకు చాలా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. RRR రిలీజ్ అయిన 2 ఏళ్లకు మూవీ రిలీజ్ అవుతుండడం, పాన్ ఇండియా మూవీ కావడంతో దేవరతో ఎన్టీఆర్, రాజమౌళి సెంటిమెంట్ కు బ్రేక్ వేస్తాడని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అంతకు ముందు రిలీజ్ అయిన ఫియర్ సాంగ్, మొన్న విడుదలైన చుట్టమల్లే పాట సూపర్ హిట్ కావడంతో దేవరకు మంచి క్రేజ్ వచ్చింది. త్వరలో 3వ పాట విడుదల ఉంది. దాంతో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పీక్ కు చేరుకుంటాయని యూనిట్ నమ్ముతోంది.